హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 35 యాక్టెడ్ బై నివేదా థామస్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా సినిమా చాలా నాలుగు క్రితమే రిలీజ్ అయింది, అంటే చాలా రోజుల క్రితమే రిలీజ్ అయింది. బట్ నాకు కొంచెం వేరే వర్క్స్ వల్ల చూడటం కుదరలే. బట్ నిన్న సండే చూశాను. నేను చూసిన తర్వాత ఓకే, డెఫినెట్గా ఈ మూవీ గురించి ఒపీనియన్ షేర్ చేయాలనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో డెఫినెట్గా 35 అనే సినిమా ఈజ్ ఎ వెరీ వర్త్ వాచ్ మూవీ. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు అంటే సింపుల్ కాన్సెప్టే, మ్యాక్స్ అనే పాయింట్ చుట్టూ తిరిగే ఒక కాన్సెప్ట్ అది. బట్ అది ఎంత బాగుంది, ఎంత బాగా తీశారంటే బేసిక్గా సినిమా స్లోగా వెళ్తుంటుంది, కానీ ఆ స్లోనెస్ అనేది అసలు తెలియదు అసలు. ఎందుకంటే సినిమా ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా. కాన్స్టెంట్గా ఒక మంచి ఫీల్తో వెళ్తుంటుంది సినిమా స్టార్టింగ్ నుంచి కూడా. యూనో ఒక మదర్గా కానీ, ఒక వైఫ్గా కానీ, ఒక చిన్నుగా కానీ, ఇది చిన్న కథ కాదు అనేది ఇంకా సినిమాలో ప్రతి చోట వస్తూనే ఉంటుంది డైలాగు. సో ఇంకా యూనో పిల్లల విషయంలో కానీ, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ విషయంలో కానీ, యూనో మొత్తం రకరకాలుగా, అంటే ఒక సీన్ ఉంటుంది మొత్తం చైన్ రియాక్షన్ లాగా ఫామ్ అయ్యే సీను, అదైతే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించింది. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది. సో మెనీ థింగ్స్ అన్నమాట సినిమాలో. ఒకటి ఏదైనా నెగిటివ్ షేడ్ ఉందంటే ఇది ఆయన ప్రియదర్శి ఇది. సో ఆయన టీచర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా ఫుల్ నెగిటివ్ షేడ్ ఉన్నట్టు అనిపిస్తుంది లాస్ట్ వరకు కూడా. లాస్ట్కి వచ్చాక అది కొంచెం పాజిటివ్గా ఉంటుంది, అంతే, అంతమించి ఇంకేట్లేదు. సో అది సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా యాక్టర్స్ అందరూ కూడా ఏ లెవెల్లో యాక్ట్ చేశారు, ఏ లెవెల్లో పర్ఫామ్ చేశారు అంటే అసలు ఇంకా వాళ్ళని జీవితంలో నిజంగానే అలా జరుగుతుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ని తీసుకొచ్చేలా చేశారు. అండ్ మనల్ని చాలా బాగా కనెక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. సో అవన్నీ కూడా బాగా అనిపిస్తాయి. సో డెఫినెట్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. బేసిక్గా మ్యాథ్స్ విషయంలో ఎవరికైతే మార్కులు తక్కువ వస్తాయో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే డెఫినెట్గా మ్యాథ్స్ అనేది కొంతమందికి ఒక యూనివర్సల్ ప్రాబ్లం లాంటిది, అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, అది పోదు కూడా కొంతమందికి. సో అలాంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బట్ ఎనీహో మొత్తానికి ఒక ఫీల్ గుడ్ మూవీ ఇది. సో ఇది నాకు ఇమీడియట్గా చూడటం అయితే కుదరలేదు, బట్ సండే అయితే చూశాను. సో ఇంకా చూసిన తర్వాత డెఫినెట్గా ఇంకా నా ఒపీనియన్ అయితే షేర్ చేయాలనిపించింది. సో డెఫినెట్గా మూవీ అయితే చాలా బాగుంది, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. చాలా మంచి కాన్సెప్ట్. బట్ ఏంటంటే యాక్షన్ సీన్లు, ఏమంటారు పవర్ఫుల్ సీన్స్ ఇలాంటివి అయితే ఏం లేవు కానీ, బట్ సింపుల్ కాన్సెప్ట్తో మంచి స్క్రీన్ ప్లేతో ఎమోషనల్ సీన్స్ పెట్టి ఒక జర్నీలా ఉంటుంది సినిమా అంతా కూడా. విండో సీట్ పక్కన కూర్చొని, బస్సులో విండో సీట్ పక్కన కూర్చొని అరకు ఘాట్ రోడ్లోనో లేదంటే పాడేరు ఘాట్ రోడ్లోనో ఎక్కడో తీర మొత్తానికి పచ్చటి పొలాల మధ్య, పచ్చటి చెట్ల మధ్య వెళ్తుంటే ఆ ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సినిమా కూడా. సో అంత బాగా అనిపిస్తుంది మూవీ అయితే, చాలా బాగుందనే చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. నివేద కావచ్చు, తన హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే వాళ్ళది మరీ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్కి స్కోప్ ఉన్నది కాదు, బట్ అలాగని అసలు యాక్టింగ్కి స్కోప్ లేని పాత్రలు కూడా కాదు. ఒక సెటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది వాళ్ళందరిది కూడా. అండ్ ఆ సెటిల్డ్ యాక్టింగ్లో బీజిఎంతో ఆ సీన్స్ ఎలివేట్ అవుతూ ఉంటాయి, అది హైలైట్ అసలు. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒక ఆవిడ ఉంటుంది, ఎవరెవరో పెద్ద టీచర్ లాగా ఉంటుంది ఒక ఆవిడ యాక్టింగ్ కూడా చాలా సింపుల్గా క్యాజువల్గా అనిపిస్తూ ఉంటుంది. బట్
ఆవిడ మాటలకి ఆ వెనకొచ్చే బీజిఎంకి మొత్తం ప్రాపర్ సింక్ ఉండి అవి కూడా ఎలివేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనమాట, చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ కొన్ని మాటలు డైలాగ్స్ చాలా బాగుంటాయి సినిమాలో, అండ్ చాలా మీనింగ్ఫుల్గా రాశారనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొంచెం కవిత్వంలా కూడా వదులుతుంటారు. అంటే ఆవిడ చెప్తుంటది ఆ శీర్షిక పేరు అన్నట్టుగా ఏదో కొంచెం సాంస్కృతిక పదాల్లా చెప్తుంటది కొన్ని, అవన్నీ కూడా బాగా అనిపిస్తుంటాయి ఆవిడ చెబుతున్నప్పుడు. సో మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన మేరకు 200% చేశారని చెప్పొచ్చు. హస్బెండ్ క్యారెక్టర్ కానీ మొత్తం అందరూ చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో డెఫినెట్గా నివేద గారికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆవిడకైతే మాత్రం. అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఆవిడ స్క్రిప్ట్ సెలక్షన్ పరంగా కానీ నిజంగా 2 కూడా అని చెప్పొచ్చు. సో అదిగా సిచ్యువేషన్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కూడా తీసుకున్న పాయింట్ని చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో మనకు చూపించారనిపించింది. సో డైరెక్షన్ కూడా 100% జస్టిఫికేషన్ జరిగింది అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే అవి కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ ఎలా కావాలో అలాగే ఉన్నాయి. సో బేసిక్గా అది బాగా అనిపించింది. అంటే ఆ సాంగ్స్ కూడా యూనో ఏదో హెవీ డోస్ సాంగ్స్లా కాకుండా మైల్డ్గా హార్ట్ టచింగ్ సాంగ్స్ అంటారు కదా, సో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, పాటలు కూడా బాగా అనిపిస్తాయి మొత్తం. అండ్ బీజిఎమ్స్ కూడా అంతే, చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి, చాలా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్లో పడ్డ ఫీలింగ్ వస్తుంటుంది. సో ఓవరాల్గా మొత్తం అన్నీ పర్ఫెక్ట్ కుదిరాయి. సో అందువల్ల ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సోది లేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీ పేరు 35, కానీ ఈ మూవీకి మనం 35 కాదు 100 మార్క్స్ ఇవ్వచ్చు, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో అదిగా సిచ్యువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.3/5. సో దాట్స్ గా దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మాకు అక్కడ వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబు మీటో నెక్స్ట్ వీడియో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి.